మన మధ్యలో సుకుమారయ్య గారు వస్తూ ఉన్నారు. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. Let us pray in this evening time. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. Let us stand up in this place. ఈ స్థలంలో ఉన్న వారందరూ దయతో నిలబడాలని కోరుతున్నాను. And let us lift up our hands unto heaven. అందరం కూడా పరలోకం వైపు చేతులు ఎత్తుదామండి. అందరూ పరలోకం వైపు చేతులు ఎత్తుదాం. And let us ask the Lord to fill us with His Spirit in this evening time. ఈ సాయంకాలపు వేళ దేవుడు తన ఆత్మతో మనల్ని నింపునట్లుగా చేతులు రెండు పైకెత్తి O God of ప్రార్థన gods, చేద్దాం. O King of kings, రాజులకు రాజా, we come before your presence in this evening ఈ time. సాయంకాలపు వేళ తండ్రి నీ సన్నిధికి వస్తున్నామయ్యా. And all we plead you in this evening, ఈ సాయంకాలము మేము యాచిస్తున్న బ్రతిమాలుతున్న సంగతి ఏమిటంటే that you will open the heavens upon us అయ్యా మా మీద పరలోకములు మీరు తెరవండి. and let the presence of God rest upon us. అయ్యా దైవ సన్నిధి మా మీదను నిలపండి. Pray. ప్రార్థన చేద్దాం బిడ్డలారా. అందరూ రెండు చేతులు పైకెత్తి, చాలా మంది మౌనంగా నిలబడి చూస్తున్నారు. చేతులు పైకెత్తి, ప్రభువా ఈ సన్నిధిని మాకు ఇవ్వండి దేవా. పరలోకాన్ని స్థలమందు తెరవండి నాయనా. పరిశుద్ధాత్మ శక్తితో ఈ స్థలమును ఆవరింపచేయండి ప్రభువా. అని అందరూ రెండు చేతులు పైకెత్తి నాతో మాట్లాడు దేవా. నన్ను బలపరచు తండ్రి. ఈ సాయంకాలం ఒక దీవెనకల సాయంకాలంగా మార్చు నాయనా. అందరూ స్వరమెత్తండి. వెనుకున్న బిడ్డలందరూ, వెనుకున్నటువంటి బిడ్డలందరూ స్వరమెత్తి బిగ్గరగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ ఆత్మను కుమ్మరించండి నాయనా. నీ శక్తిని కుమ్మరించండి ప్రభువా. పరలోకపు అగ్ని నీ స్థలానికి దిగిరానివ్వండి దేవా. Let your fire come upon us. దేవ అగ్ని స్థలమందు దిగివచ్చు. Let your fire be upon us. దేవుని అగ్ని దిగివచ్చునుగా. Fire of God. అగ్ని దైవ అగ్ని స్థలమందు దిగివచ్చును. Burn every spirit of God. ప్రతి ఆత్మ దహించబడినట్లు Put every young man on fire of God. ప్రతి యవనస్తుడు అగ్నితో నింపబడినట్లు Put every adult on fire of God. అయ్యా దైవ అగ్నితో ప్రతి బిడ్డ నింపబడినట్లు. Let there be a source for revival of God. అయ్యా ఇదిగో ఈ సాయంకాలమునైనా ఈ స్థలమందు ఉజ్జీవము ప్రారంభము చేయండి దేవా. Revival of God. ఉజ్జీవము గొప్ప ఉజ్జీవము ప్రారంభమవ్వాలి. అందరూ ప్రభువా నింపండి దేవా. దైవాత్మతో నింపండి నాయనా. అందరూ అడగండి బిడ్డలారా. అలసిపోవద్దు. ఒక 5 నిమిషాలు అలసిపోకుండా ప్రభు సన్నిధిలో అందరూ చేతులు పైకెత్తి దేవా నీ అగ్ని నా మీదికి దిగి రానివ్వండి. నీ సన్నిధితో నన్ను నింపండి దేవా. ఇదిగో ఉజ్జీవ కారకుడిగా నన్ను మార్చండి. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరైన స్వరమెత్తి అందరూ పరలోకపు తండ్రికి ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ స్థలమందు ఆకాశములను తెరవండి నాయన. ఆకాశములను తెరవండి దేవా. ఆకాశములు తెరవండి ప్రభువా. ఊరబా షకదరన కనరా యేసయ్య నామములో ప్రభువా. Let the presence rest upon us. అయ్యా నీ సన్నిధి మా మీద నిలుచును గాక. Let the glory of God rest upon us. దేవుని మహిమ మా మీద నిలుచును గాక. Every spirit against in this place be destroyed in the name of Jesus. యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ స్థలమునకు వ్యతిరేకమైన ప్రతి ఆత్మ నాశనము చేయబడును గాక. Every spiritual wickedness to be removed. ప్రతి ఆత్మీయ విరోధి తొలగించబడును గాక. Removed. ప్రభు తొలగించబడును గాక. Let the fire of God. దైవాగ్ని. Fire of God. దేవుని అగ్ని. 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 Be as a shelter upon us, O God. అయ్యా మా మీద నివాసము వలె ఉండును గాక.
In the name of our Lord Jesus Christ, we ప్రభువైన pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Kindly be seated. దయచేసి అందరూ కూర్చుందామండి. When people gather for a meeting, ప్రజలు ఎప్పుడైతే ఒక సమావేశం కొరకు ఒక కూడి కొరకు చేరుతారో, that to a Christian meeting, అది ఒక క్రైస్తవ సభకు, they should shake that place with prayer. వారు ఆ స్థలాన్ని ప్రార్థనతో కదిలించేవారిగా ఉండాలి. Not like to sit to watch a performance. లేకపోతే ఏదో కూర్చొని వారు చేస్తున్న ప్రదర్శన చూసి వెళ్ళిపోయేదని కాదు ఈ సభలో. The early church, ఆది సంఘాన్ని మనం చూస్తే, wherever they gathered, ఎక్కడైతే వారు కూడుకుంటున్నారో, wherever they gathered, ఎక్కడైతే వారు కూడుకుంటున్నారో, no electricity, అయ్యా వారు దేవుని యొక్క సన్నిధిని చూస్తున్నారు. no electricity, వారికి కరెంట్ లేదు, no music, వారికి వాయిద్యాలు లేవు, no teaching, వారికి బోధ లేదు, no preaching, ప్రసంగాలు ఏమీ లేవు, no food, అయ్యా వారికి భోజనం లేదు, no music. ఏ వాయిద్యాలు వాయించడం లేదు. But whenever they gathered, ఎక్కడైతే వారు గుమికూడుతున్నారో, and they prayed, ఎక్కడైతే ప్రార్థన and చేస్తున్నారో, they prayed, వారు ప్రార్థన and చేస్తున్నారు, they prayed, ప్రార్థన చేస్తున్నారు, the earth shook. ప్రార్థన చేసే ప్రతి చోటు భూమి వణికింది, భూమి కంపించింది. That is called Christian meetings. అదే క్రైస్తవ సభలు అని మనం పిలుస్తాము. Not eatings. ఏదో తినడానికి కాదు. Let us come to Luke chapter 18 in this evening. ఈ సాయంకాలపు వేళ లూకా సువార్త 18వ అధ్యాయానికి వద్దామండి. And I want everyone to give 30 minutes of your attention to the message. దయచేసి మీరందరూ కూడా ఒక 30 నిమిషాల పాటు దైవ వర్తమానం వైపు ఏకాగ్రత నిలపాలని కోరుతున్నాను. Let us come to Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయము. Let anyone read verse 1. ఒకటే వచనాన్ని చదువుతున్నాను. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. Let everyone read it with one echo, with one strength and one might. దయచేసి ఇక్కడ ఉన్న వారందరూ బైబిల్ తెరిచి లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని ఏక స్వరముతో ఒకే ఆత్మతో బిగ్గరగా చదవాలని నేను కోరుతున్నాను. We have to shout with our strength. దయచేసి బలమంతా ఉపయోగించి బిగ్గరైన స్వరముతో కేకలేస్తూ ఆ వచనాన్ని మరొకసారి అందరూ ఏక స్వరంతో చదవాలని కోరుతున్నాను. The Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారు when he was sharing a parable on prayer, ప్రార్థనను గూర్చి ఒక ఉపమానం ఆయన చెబుతున్నప్పుడు, and he gives one command, ఆయన వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, that you have to pray unceasingly. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు విసుగక ప్రార్థన చేయాలి. Every time, ప్రతి సమయంలో, every second, ప్రతి సెకనులో, every minute, ప్రతి నిమిషములో, every hour, ప్రతి గంటలో, every day, అయ్యా ప్రతి దినము కూడా, every week, ప్రతి వారము, every month, ప్రతి నెల you have to do one thing, మీరు చేయవలసిన ఒక పని ఉంది. and that thing, ఆ పని ఏంటో తెలుసా? it's prayer. ప్రార్థన చేయాలి. It's prayer. ప్రార్థించాలి. It's prayer. ప్రార్థన చేయాలి. Early morning, ప్రతి ఉదయము కూడా have to pray unto God. మనము దేవునికి ప్రార్థన చేయాలి. Every afternoon, ప్రతి మధ్యాహ్నము, every evening, ప్రతి సాయంకాలము, every night, ప్రతి రాత్రి prayer, ప్రార్థన, 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 prayer. ప్రార్థన. Out of a believer's body,
పులరా ఒక విశ్వాసి దేహములో నుండి prayer should overflow. ప్రార్థన అనేది ప్రవాహములాగా రావాలి. Out of the church, సంఘము లోపల నుండి prayer should overflow. సంఘములో ప్రార్థన ప్రవాహము ప్రవహించాలి. Out of Christian families, క్రైస్తవ కుటుంబాల నుండి prayer should overflow. ప్రార్థన ప్రవాహములాగా రావాలి. Out of the youth of Christians, క్రైస్తవ యవనస్తుల బ్రతుకులో నుండి prayer should overflow. ప్రార్థన అనేది పొంగి పొర్లేదిగా ఉండాలి. Why? ఎందుకు? Why should a person pray so much? ఎందుకు ఒక వ్యక్తి అంతగా ప్రార్థించాలి? Why should a believer pray so much? ఒక విశ్వాసి ఎందుకు అంత అధికముగా ప్రార్థన చేయాలి? Why should a pastor pray so much? ఎందుకు ఒక దైవజనుడు అంత అధికముగా ప్రార్థన చేయాలి? And our Lord says a parable. మన ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు. Let us read that verse 2. 2వ వచనాన్ని చదువుతున్నాను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. Verse 3. 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. Our Lord is saying, మన ప్రభు అంటున్నాడు, there is one widow ఒక విధవరాలు ఉన్నారు who does not have anything. ఆమెకి ఏమీ లేదు. She lost everything. సమస్తము కోల్పోయిన ఒక విధవరాలు. And she needs justice in her life. తన జీవితంలో ఆమెకు ఒక న్యాయము తీర్చబడాలి. And in that city, ఆ పట్టణములో there is one judge ఒక న్యాయాధిపతి ఉన్నాడు. who does not fear God. దేవుడు అంటే ఆయనకు భయం లేదు. But this lady అయితే ఈ విధవరాలు would go to this judge ప్రతిరోజు కూడా ఆ యొక్క న్యాయాధిపతి దగ్గర వెళ్తున్నారు. every Monday. ప్రతి సోమవారం వెళ్తుంది. He does not care. ఆయన పట్టించుకోవడం లేదు. Every Sunday. ప్రతి ఆదివారం వెళ్తున్నారు. He does not care. ఆయన పట్టించుకోవట్లేదు. Every month. ప్రతి నెల వెళ్తున్నారు. He does not ఎవరు care. పట్టించుకునేవారు లేరు. Month after month. నెల వెంబడి నెల వెళ్తున్నారు. Year after year. సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్తున్నారు. She goes ఆమె వెళ్తుంది. and stands before him. ఆయన ముందు నిలబడతా ఉన్నారు. He rebukes her. ఆమె చాలా సార్లు ఆయన గద్దించాడు. Again she comes మరలా వస్తూ ఉన్నారు ఆమె. and she stands before him. మరలా న్యాయాధిపతి ముందు నిలబడుతుంది. He rebukes her ఆయన గద్దిస్తూ ఉన్నాడు for years. సంవత్సరాలుగా. One day, ఒక రోజు when this lady has come, ఎప్పుడైతే ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చారో there is a thought in this heart of the judge. ఆ యొక్క న్యాయాధిపతి హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. I am rebuking her అయ్యో నేను ఆమెను గద్దిస్తా ఉన్నాను and rejecting her, ఆమెను నేను తిరస్కరిస్తా ఉన్నాను. but shamelessly she comes every day అయితే to seek my justice. అయితే ప్రతిరోజు సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా నా న్యాయం కొరకు ఆమె వస్తా ఉంది. Let me give her justice today. ఈ రోజు ఆమెకు నేను న్యాయము తీర్చనివ్వు అనుకుంటున్నాడు. And by this same statement, అదే మాటలో our Lord Jesus Christ says, మన ప్రభు అయిన యేసు వారు అంటూ ఉన్నారు, if this unjustice judge who does not fear God can give a justice to an old man, I am the God Almighty, who is the seeker of prayer, who prays day and night. Will I not speedily answer to them
day and night who prays unto me. అయ్యో యేసు ప్రభువు అంటున్నారు, అన్యాయస్తుడైనటువంటి ఇదిగో దైవ భయము లేక మనుషుల భయము లేని ఈ న్యాయాధిపతి ప్రతిరోజు ఆయన న్యాయము కొరకు వస్తున్న ఆ విధవరాలకి న్యాయము చేస్తే, న్యాయాధిపతి అయిన నేను, సర్వశక్తి కలిగిన దేవుడైన నేను, నన్ను అడుగు వారికి మరింత అధికముగా ఎంత తొందరగా నేను సమాధానం ఇచ్చివాడను అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. Prayer, ప్రార్థన is a platform for God to walk in our lives. మన జీవితాలలో సర్వశక్తి కలిగిన దేవుడు మన బ్రతుకుల్లో పునరావడానికి, మన బ్రతుకుల్లో నడవడానికి ప్రార్థన ఒక వంతెనగా కనబడతా ఉంది. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన ఉందో there would be a God in that place. ఆ స్థలములో దేవుడు ఉంటాడు. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన ఉందో there is heaven in that place. పరలోకము వారి మధ్యలో ఉంటుంది. Where there is prayer, ఎక్కడ ప్రార్థన ఉంటుందో angels will be in that ఆ place. స్థలములో దేవదూతలు ఉంటాయి. But where there is prayerlessness, అయితే ఎక్కడైతే ప్రార్థన లేదో demons will sit in that place. ఆ స్థలములో దయ్యాలు కూర్చుంటాయి. Sickness will rest on churches. రోగము మందిరాల మీద వచ్చి నిలుస్తా ఉంది ప్రార్థన లేని చోట. Prayer ప్రార్థన is a life unto God. దేవుని యొక్క జీవముగా కనబడుతుంది. Last month పోయిన నెలలో we had a Christmas in Pittapuram and they have invited to preach. ఇదిగో పిఠాపురంలో ఒక క్రిస్మస్ ఆరాధనకు ప్రసంగం కొరకు మమ్మల్ని పిలిచారు. To preach a Christmas message. ఒక క్రైస్తవ వర్తమానం, క్రిస్మస్ వర్తమానం చెప్పడానికి మమ్మల్ని ఆహ్వానించారు. By the time we preached the message, అయితే మేము ఆ ప్రసంగము పూర్తి చేసే సమయానికి there was almost 400 pastors ఇంచుమించుగా సుమారు 400 మంది దైవజనులు కూడిన స్థలం అది. with their families. వారి కుటుంబాలు ఉన్నారు. By the time we finished our message, మేము మా వర్తమానాన్ని ముగించే సమయానికి majority of the people were able to feel the presence of God on their bodies. ఇదిగో అక్కడ చేరిన ప్రజలందరూ కూడా మేము వర్తమానం ముగించే సమయానికి దేవుని సన్నిధిని వారి దేహములలో వారు అనుభవించగలిగారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. Not message, వర్తమానం కాదు, not message about presence of God. దేవుని సన్నిధిని గూర్చిన ఒక సందేశము కాదు, The reality of the presence of God on their bodies, on the atmosphere, on the stage, Amen. from the pulpit. ఇదిగో ఆ యొక్క వేదికలో నుండి దేవుని సన్నిధి వారి దేహాల్లో దేవుని యొక్క అభిషేకము వారు అక్కడ నిలబడిన వారందరూ కూడా సంపూర్ణంగా రోజు అనుభవించగలిగారు. And they asked, what is the reason? వారు ఏమడిగారు తెలుసా? అయ్యా, ఈ వర్తమానం అయిన తరువాత మేము ఇంతగా దైవ సన్నిధి అనుభవించడానికి కారణమేంటి అని మమ్మల్ని అడుగుతా We ఉన్నారు. 400 pastors have been doing ministry for 50-60 years in our lives, in our area. We have never experienced such an intense power of God in any of the meetings. What is the reason? ఇదిగో 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్న మేము దైవజనులముగా మా బ్రతుకుల్లో ఎప్పుడు ఎన్నడూ అనుభవించలేని దైవ సన్నిధి అనుభవించడానికి కారణం ఏంటి అని వారు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. I only said, నేను ఒకే మాట వరకు చెప్పాను. for 1 hour of preaching, అయ్యో, ఇక్కడ మీ ముందు నిలబడి నేను చేసిన ఈ ప్రసంగము కొరకు, 1 గంట ప్రసంగము కొరకు we have invested 5,000 hours of prayer. ఇదిగో మేము 5,000 గంటల ప్రార్థన పెట్టుబడిగా పెట్టి
ఈ ప్రసంగాన్ని మీ ముందు మేము చేసాం. One message. ఒక్క వర్తమానం, One message. ఒక్క సందేశం, One message before people. ఓ ప్రజల ముందు ఒక్క వర్తమానము చెప్పడానికి, 1 hour before people. ఒక గంట ప్రజల ముందు నిలబడడానికి, 5,000 hours before God. దేవుని ముందు 5,000 గంటలు ప్రార్థన చేశాము. Wherever we go, ఎక్కడికి మేము వెళ్ళినా కూడా for at least one message, కనీసం ఒక్క వర్తమానం కొరకు we invest 1,000 hours of prayer. 1,000 గంటల ప్రార్థనైనా చేసి మేము వర్తమానం అందించడానికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. We have not come for fame. We have not come for money. We have not come for donation. We have come to reintroduce prayer to Christendom. అయ్యో బిడ్డలారా, మేమేదో మమ్మల్ని మీకు చూపించుకునేదానికో, లేకపోతే మేము మా జీవితాల్లో పేరు ప్రఖ్యాతుల కొరకో, ధనము కొరకో, లేకపోతే డొనేషన్లు అడగడానికో ఏ స్థలానికి మేము పోవడం లేదు. మాకు దేవుడిచ్చిన ఒకే గురి, ఒకే గమ్యం ఏంటంటే, ఏ స్థలానికి దేవుడు మమ్మల్ని పంపిస్తే ఆ స్థలములో మరొక్కసారి ప్రార్థన శక్తిని వారికి పరిచయము చేయడానికే ఆ స్థలానికి మేము వెళ్తూ ఉన్నాం. Not teachings about prayer, but ప్రార్థనను గూర్చిన బోధ మాత్రమే చేయడానికి కాదు. we pray. మేము ప్రార్థిస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం. And we come and preach about prayer. మేము వచ్చి ప్రార్థనను గూర్చి బోధిస్తూ ఉన్నాం. My name is Yagnala Venkata Sai Kumar. నా పేరు యజ్ఞాల వెంకట సాయి కుమార్ నా పేరు. My father is a wealthy person in the city of Visakhapatnam. మా తండ్రి గారు విశాఖపట్నం అనే పట్టణంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నారు. He was an employee of Naval Dockyard. ఆయన నేవల్ డాక్యార్డ్ లో ఉద్యోగం చేసేవారు. We are a family of 4. మేము మా కుటుంబంలో నలుగురు పిల్లలు, నలుగురు మేము కుటుంబంలో ఉన్నాం. My father, mother, my brother and మా myself. తల్లి, మా తండ్రి గారు, మా అన్న, నేను. My father had 5 elder brothers. మా తండ్రి గారికి 5 అన్నయ్యలు ఉన్నారు. And my mother has 8 elder sisters. మా అమ్మగారికి 8 మంది అక్కలు ఉన్నారు. We were very, very wealthy. మేము చాలా ధనవంతులము. As my father was into a central government employee, అయితే మా తండ్రి గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి he never cared about his job because he had lot of assets. ఆయనకి చాలా సంపదలు, ఆస్తులు ఉన్నాయి కనుక తన ఉద్యోగం గురించి అంత చక్కని ఆలోచన ఆయనకి లేదు. We were riding on the horses of royalty and pleasure and riches in orthodox and religious system. ఇదిగో మా మతములో మేము ఎంతో భక్తి పరులుగా జీవిస్తూ, ఇదిగో పిల్లలు అనేకమైనటువంటి సంపదలు కలిగిన వారిగా, ధనమైనటువంటి గుర్రాల మీద పిల్లరా మరి రాజ్య మర్యాదలతో బ్రతికే వారిగా మేము ఉండేవారము. And my father had a habit of drinking. అయితే మా తండ్రి గారు పిల్లరా త్రాగుడు అనే అలవాటు కూడా ఆయనకు ఉండేది. One fine day, ఒక రోజు ఏమైందంటే there was a theft in his stores. ఆయన పనిచేస్తున్న స్థలములో ఒక దొంగతనం జరిగింది. And because my father was in charge, they made him responsible. అయితే మా తండ్రి గారు ఆ యొక్క పులర స్టోర్కి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద పులర బాధ్యత వారందరూ గవర్నమెంట్ పెట్టారు. And they've put a case on him. ఆయన మీద ఒక కేసు పెట్టారు. And they have put a CBI case on him. ఆయన మీద ఒక సిబిఐ కేసు పెట్టారండి. Then they have dismissed him from office. ఆ తరువాత ఆఫీస్ ఉద్యోగంలోంచి ఆయన తొలగించారు. For 13 years he was jobless. 13 సంవత్సరాల పాటు ఉద్యోగం లేనివాడిగా ఆయన ఉన్నారు. Year 1, మొదటి సంవత్సరంలో because we are very, very rich, మేము చాలా ధనవంతులం కాబట్టి it did not impact us. అదేదో పెద్ద ఉద్యోగం లేకపోయినా పెద్ద తేడా కనబడలేదు. We are selling all our lands, all the golds and everything. మాకున్న భూములు బంగారాలు అమ్ముకోవడం ప్రారంభం చేసాం. As we passed by, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు
we have come to year 10. 10వ సంవత్సరానికి వచ్చినప్పుడు At the age of 10, 10వ సంవత్సరంలో I used to go to shop నాకు 10 సంవత్సరాల వయసులో నేను ఒక పులార మార్కెట్ షాపుకి వెళ్ళి having 2 rupees in my pocket జేబులో 2 రూపాయలు ఉండి పట్టుకొని వెళ్ళేవాడిని. and used to buy 25 grams of rice. పులార 25 గ్రాముల బియ్యాన్ని కొనుక్కునేవాడిని. Used to come to home, ఇంటికి అవి పట్టుకొని వచ్చేవాడిని. cook that food, ఆ 25 గ్రాముల బియ్యాన్ని వండుకొని and the family of 4 నలుగురుగా కుటుంబ సభ్యులుగా మేము ఉన్నాము కనుక used to divide that rice and eat. పులార ఆ యొక్క మెతుకులను పంచుకొని భోజనం చేసేవాళ్ళం. Once upon a time, ఒకగానొక దినములో where we used to give paddy bags for free, we do not have a glass of rice in our house. అయ్యో పులార ఒకగానొక సంవత్సర కాలంలో అనేకులకు బియ్యం బస్తాలు ఉచితముగా దానము చేసిన ఒక కుటుంబము ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం వండుకునే దానికి లేని స్థితికి వచ్చారు. But we were very, very religious in our system. అయితే మా యొక్క మతములో మేము చాలా భక్తి కలిగిన వారిగానే ఉన్నాము. And at this point of time, అయితే ఆ సమయంలో my mother started working as a Hindi teacher మా తల్లి గారు ఒక హిందీ టీచర్ గా పని చేయడం ప్రారంభం చేశారు. for 700 rupees. 700 రూపాయల జీతానికి పనిచేసేవారు. And our position have become much more worse. మా పరిస్థితి ఇంకా రాను రాను దిగజారిపోయిన పరిస్థితి అయిపోతుంది. We used to feed ourselves with water. కొన్నిసార్లు నీళ్లు తాగి కడుపు నింపుకునే స్థితికి వచ్చాము. We have collected all the money. కొంచెంగా ధనాన్ని అంతా కూడా పోగేసుకొని We went to High Court. మేము హైకోర్టుకు వెళ్ళాం. They have dismissed the case. హైకోర్టులో కేసు కొట్టేశారు. Then we collected all the money. తర్వాత ధనమంతా పోగేసుకొని We went to Supreme మేము Court. సుప్రీం కోర్టుకు వెళ్ళాము. They have dismissed the case. వారు కూడా కేసు కొట్టేశారు. And my mother మా తల్లి గారు used to go to the head of Navy officer as an orphan in this parable, seeking for a justice, waiting at his gate. ఇదిగో పిల్లల మా తల్లి గారు ఈ యొక్క విధవరాల్లాగే ప్రతిరోజు ఇదిగో ఆ యొక్క ఆఫీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వారికి న్యాయము చేయండి అని అడుగుతూ వాళ్ళ గేటు ముందు మా తల్లి గారు నిలబడేవారు. Our situation became worse. మా పరిస్థితి మహా దారుణంగా మారిపోయింది. My father wore all the colorful dresses which are available in the market. సంతలో దొరికే ప్రతి రంగు బట్టలు మా నాన్నగారు వేసుకున్నారు. That something good would happen. ఏదైనా మంచి జరుగుతుందేమో అని ఆశించి ప్రతి రంగు బట్టలు ఆయన వేసుకున్నాడు. But nothing happened. ఏమీ జరగలేదు. Our relatives left us. మా బంధువులందరూ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. Our friends left us. మా స్నేహితులందరూ వదిలిపెట్టేశారు. Our well-wishers left us. అయ్యో మా బాగు కోరిన వారు అందరూ వదిలిపెట్టిపోయారు. Only poverty is our best friend. ఇప్పుడు మా బ్రతుకు ఎలా ఉందంటే దరిద్రం ఒక్కటే మాకు మంచి స్నేహితుడిగా ఉన్నారు. Once upon a time, ఒక్కగానొక సమయంలో a royal family, ఒక ఉన్నతమైన స్థాయిలో బ్రతికే a rich family. ఒక ధనికమైన ఒక కుటుంబము. At this point of time, ఇప్పుడు ఎలాంటి ఈ సమయం అంటే my brother started working in a captain's house to clean the shoes, to clean the commodes. ఇదిగో మా అన్నగారు ఇదిగో కెప్టెన్ ఇంట్లో బూటు శుభ్రం చేయడానికి వాళ్ళ కమోడ్లు కడగడానికి ఒక పనివాడిగా చేరాడు. Our days were continuing in this struggle. ఇదిగో కష్టాల గుండానే మా దినాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. Again we collected the money. మరలా కొంచెంగా డబ్బులు పోగేసుకొని We went to High Court. మరలా హైకోర్టుకు వెళ్ళాం. They have rejected the case. మరలా కేసు వాళ్ళు కొట్టేశారు. They went to Supreme మరలా Court. సుప్రీం కోర్టుకు వెళ్ళాము. They have rejected the మరలా case. వాళ్ళు కూడా కేసు కొట్టేశారు. And they have said, వారు ఒక మాట చెప్పారు, do not ever come back to court again, అయ్యా దయచేసి ఇంకెప్పుడు కోర్టుకు రావద్దు అని చెప్పారు. because you are wasting the time of court. ఎందుకంటే కోర్టు సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆ సమయాన్ని మీరు వ్యర్థపరుస్తున్నారు, ఇంకెప్పుడు కోర్టుకు రావద్దని And చెప్పారు. you need to vacate your quarters while in 6 months. ఇదిగో మరొక మాట ఏం చెప్పారంటే ఇంక కోర్టుకు మీరు రావడానికి వీల్లేదు, అదే సమయంలో మీరు ఉంటున్న ఇల్లు కూడా అది ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పారు. Shock after shock, shock after shock, shock after shock. అయ్యో మా బ్రతుకులు ఎలా ఉన్నాయంటే ఒక్క కార్యం ఒక్క పులర ఆశ్చర్యం ఒక ఈ కష్టం వెంబడి మరొకటి అలా వస్తూనే ఉన్నాయి. At this point of time, ఇలాంటి ఒక సమయంలో
One lady came to my mother telling about Jesus ఒక Christ. స్త్రీ మా తల్లి దగ్గరికి వచ్చి యేసయ్య కోసం చెప్పారు. And my mother said, మా అమ్మగారు ఏమన్నారంటే, we do not need Jesus. మాకు యేసయ్య అవసరం లేదండి The అన్నారు. Jesus who cannot save himself on cross, how can he save us? అయ్యో, సిలువలో తన ప్రాణాన్ని తానే కాపాడుకోలేని యేసు మమ్మల్ని ఎలా కాపాడతారో మాకు We అవసరం do లేదన్నారు. not need this minority God. అయ్యో, ఈ తక్కువ కులస్తుల దేవుడు మాకు అవసరం లేదన్నారు. We do not need a God from America. ఇదిగో అమెరికాలో ఉన్న దేవుడు మాకు అక్కర్లేదన్నారు. But that lady started coming every often. అయితే ఆ స్త్రీ మాత్రం తరచుగా మా అమ్మ దగ్గరికి వచ్చేవారు. Somehow my mother started testing Jesus. ఎలాగోలాగా మా అమ్మగారు ఆఖరికి యేసయ్యను పరీక్ష చేయడం ప్రారంభం చేశారు. Maybe something good might happen. ఏదైనా ఒకవేళ మంచి జరుగుతుందేమో అనుకొని యేసయ్యను పరీక్ష చేస్తున్నారు. And she started praying. ఆమె కూడా ప్రార్థన ప్రారంభం చేశారు. As the days were passing, దినాలు అలా గడుస్తూ ఉన్నాయి. there was more prayer for her. ఇంకా ఆమె కొరకు ఎక్కువ ప్రార్థన జరుగుతా ఉంది. Every morning, ప్రతి ఉదయము she used to pray. ఆమె ప్రార్థన చేస్తుండేవారు. Every afternoon, ప్రతి మధ్యాహ్నము she used to pray. ఆమె ప్రార్థన చేస్తుండేవారు. Every evening, ప్రతి సాయంకాలము she used to pray. ఆమె ప్రార్థన చేస్తుండేవారు. Every night, ప్రతి రాత్రి she used to pray. ఆమె ప్రార్థన చేస్తుండేవారు. Situations have become much more worse. అయితే పరిస్థితి మాత్రం ఇంకా దీనంగా మారిపోతుంది. 3 drunkards in a same family. ఇప్పుడు ఒకే కుటుంబంలో 3 తాగుబోతులు తయారయ్యారు. My father, మా తండ్రి గారు, my brother, మా అన్నగారు, and myself. నేను కూడా. But one lady, ఒక్క స్త్రీ in the midst of darkness, ఇదిగో అంధకారము చీకటి in మధ్యలో, the midst of poverty, ఓ బీదరికం మధ్యలో, in the midst of helpless ఇదిగో situation, నిస్సహాయమైన ఒక స్థితి మధ్యలో praying, ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. Jesus, యేసు, Jesus, యేసు, Jesus. యేసు. Nothing happened. ఏం జరగలేదు. We used to mock her. మేము రోజు ఆమెని అపహాస్యం చేసేవాళ్ళం. We have 330 million gods. What can this Jesus do? అయ్యో, 330 మిలియన్ల దేవతలు మాకుంటే ఈ యేసయ్య ఏం చేస్తారు, నువ్వు ప్రార్థన చేస్తావమ్మా అనేవారు. But she used to cry. ఆమె ఏడుస్తూ ఉండేవారు. Because there was no proper guidance from my family, myself and my brother were deviated into world and started all kinds of bad habits at an early age. ఇదిగో మా అన్నగారికి నాకు కూడా సరి అయిన మార్గము చూపించేవారు లేక చిన్న వయసు నుండే ఇదిగో లోకములో పడి ఇదిగో పులరా చెడు అలవాట్లకు లోనైపోయాం. No hope. నిరీక్షణే లేదు. Praying. ప్రార్థిస్తుందామే. No scope. ఇప్పుడు ఏ అవకాశం లేదు. Praying. ఆమె మాత్రం ప్రార్థిస్తున్నారు. All doors are shut. అన్ని దారులు మూసిపోయాయి. Praying. ఆమె ప్రార్థన చేస్తుంది. No one to stand beside. ఎవరు మా పక్క నిలబడేవారు లేరు. Praying. ఆమె ప్రార్థన చేస్తున్నారు. No one to motivate. ఎవరు మాకు సలహా చెప్పేవారు లేరు. Praying. ఆమె ప్రార్థన చేస్తున్నారు. No one to give you a dime. పులరా సమయం ఇచ్చేదానికి ఎవరు లేరు. Praying. ఆమె ప్రార్థన చేస్తుంది. Praying. ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. People used to laugh. ప్రజలు నవ్వేవారు. When the government has closed its doors, who can open the doors? అయ్యో, ప్రభుత్వమే ద్వారాలు మూసేస్తే వీళ్ళ కొరకు ఎవరు ద్వారాలు తెరుస్తారు When అని the లోకం rules నవ్వేవారు. are against us, ఎప్పుడైతే పులరా నియమ నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నాయో, when the regulations are against us, ఎప్పుడైతే నిబంధనలు వ్యతిరేకంగా ఉంటున్నాయో, when the law is against us, ఎప్పుడైతే న్యాయము వ్యతిరేకంగా నిలబడిందో, when the people are against us, ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకంగా నిలబడ్డారో, when the government is against us, ప్రభుత్వమే వీరికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు who can save us? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? Praying.
ప్రార్థిస్తుంది ఆమె. Praying. ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. We have to vacate the quarters. మేమేమో ఇల్లు ఖాళీ చేయాలి. Praying. ప్రార్థన చేస్తున్నారు. No food for tomorrow. రేపటికి భోజనమే లేదు. Praying. ఆమె ప్రార్థన చేస్తున్నారు. What is the future of my family? నా కుటుంబ భవిష్యత్తు ఏంటి? What is the future of my sons? నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? What is the future of my husband? నా భర్త భవిష్యత్తు ఏంటి? Praying. ప్రార్థనే. Praying. ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు. At this time, ఈ సమయంలో someone came to us ఎవరో వచ్చారు మా దగ్గరికి and told us, ఒక మాట చెప్పారు. why don't you go to the president of India? ఎందుకు మీరు ఒకసారి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళకూడదు అన్నారు. Because he has a right to override the judgment. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఇదిగో సుప్రీం కోర్టు ఇచ్చినట్టు ఒక తీర్పు మీద తీర్పు రాసే అధికారం ఉంది అన్నారు. And how can we go to the president? అయ్యో మేము ఎలా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాం? They said, you need to write an application to the president. వారు ఏమన్నారంటే రాష్ట్రపతి గారికి ఒక పత్రాన్ని రాసుకోండి అన్నారు. And you have to post it. దాన్ని మీరు పోస్ట్ చేయాలి. Maybe the president might receive it, maybe he may read it, maybe he can give you a justice. అయ్యో ఆయన ఒకవేళ ఆయన దాన్ని పొందితే దాన్ని చదివితే దాని మీద మీకు న్యాయం జరుగుతుందేమో అని వారు చెప్పారు. In president's office, ప్రెసిడెంట్ గారి ఆఫీసులో చూస్తే there would be millions of letters across every city, every state of India asking for a justice. ప్రతి రాష్ట్రం నుండి ప్రతి ప్రాంతం నుండి లక్షలాది ఉత్తరాలు న్యాయం కొరకు ఆయనకి రాస్తూ ఉంటారు. Every day ప్రతిరోజు they are kept వాటిని తీసుకుంటారు and they are thrown away. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కూడా బయట పడేస్తారు. So we have drafted a letter అయితే మేమేం చేసామంటే ఒక ఉత్తరాన్ని రాసాం. and we have sent it to the president's office. అది రాష్ట్రపతి గారి యొక్క ఆఫీసుకి పంపించాం. And the church was praying. సంఘము ప్రార్థన చేస్తున్నారు. And the women cell is praying. ఇదిగో పులరా స్త్రీల బృందం అంతా ప్రార్థన చేస్తున్నారు. All night they were praying. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. My mother was praying. నా తల్లి ప్రార్థన చేస్తున్నారు. Only prayer was active and everything was inactive. ఓ అన్ని ఆగిపోయినప్పుడు ప్రార్థన ఒక్కటే కొనసాగుతూ ఉంది. And the prayers which my mother have prayed, ఓ నా తల్లి గారు చేసిన ప్రార్థనలు have taken the letter in the dustbin in the president's office President and put it on the table of a president. ఆమేన్. నా తల్లి గారు చేసిన ప్రార్థనలు ఇదిగో చెత్త బుట్టలో పడేసిన ఆ ఉత్తరాన్ని తీసుకొని రాష్ట్రపతి గారి ఆఫీసు టేబుల్ మీద పెట్టాయి. And he read that letter. ఆయన ఉత్తరాన్ని చదివారు. And he has given back a letter to the government stating, ఆ ఉత్తరాన్ని please give his job immediately. ఆమేన్. బిడ్డలారా ఉత్తరాన్ని ఆయన చదివి భారత ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశాడు. ఏమనంటే దయచేసి ఆయన ఉద్యోగాన్ని మరలా ఆయనకి ఇవ్వండి. ఆయన ఉత్తరం రాశాడు. అందరూ చేతులెత్తి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Every door ప్రతి ద్వారము will be broken by prayer. ప్రార్థనతో విరగొట్టబడుతుంది. Every poverty ప్రతి పులర పేదరికము will be broken by prayer. ప్రార్థన చేత విరపబడుతుంది. Every wicked spirit ప్రతి దురాత్మలన్నీ కూడా will be broken by prayer. ప్రార్థనతో విరగొట్టబడతాయి. Every habit ప్రతి విధమైన అలవాట్లు will be broken by prayer. ప్రార్థనతోనే విరగొట్టబడతాయి. Where there is prayer, ఎక్కడ ప్రార్థన ఉంటుందో there is God in that అక్కడ place. దేవుడు ఆ స్థలములో ఉంటాడు. And when my father read this letter, ఎప్పుడైతే మా తండ్రి గారు ఉత్తరాన్ని చదివాడో he was 50% confused ఆయన ఇంకా 50% సందిగ్ధంలో ఉన్నాడు. అదే ఇదని whether this is done by Jesus, యేసయ్య చేశాడా ఈ పని, whether it is done by someone. లేకపోతే మరొకరు ఎవరైనా ఈ పని చేశారని ఒక సందిగ్ధంలో ఉన్నాడు. And he started going to office ఆయన ఆఫీస్కి వెళ్ళడం ప్రారంభం చేశాడు. after 13 years. 13 సంవత్సరాల తరువాత ఆఫీస్కి వెళ్ళడం ప్రారంభం చేశాడు.
And after a couple of months, కొన్ని నెలల తరువాత there was a letter from President's office మరొక పునర్ ఉత్తరము రాష్ట్రపతి గారి ఆఫీస్ నుంచి వచ్చింది. ordering the government గవర్నమెంట్ కి ఆజ్ఞాపిస్తూ ఒక ఉత్తరం వచ్చింది. to give the salary ఇదిగో పునర జీతం ఇవ్వడానికి with arrears, పునర ఏరియర్స్ తో కలిపి, with interest, పునర వడ్డీతో కలిపి, with bonus తో కలిపి for all the 13 years in one day. 13 సంవత్సరాల జీతము ఒకే రోజు ఇవ్వమని ఆజ్ఞాపించారు. That is what prayer can do. ప్రార్థన అంత గొప్ప కార్యాన్ని చేయగలుగుతుంది. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. And when my father saw that letter, ఎప్పుడైతే నా తండ్రి గారు ఉత్తరాన్ని చూశారో, he called me, ఆయన నన్ను పిలిచారు. he told me, ఆయన ఒక మాట చెప్పారు, take away all these images ఈ యొక్క బొమ్మలన్నీ తీసేయమన్నాడు, and throw it in dustbin. అన్ని పట్టుకెళ్ళి చెత్తబుట్టలో పడేయన్నారు. That is the power of prayer. ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి అదే. Prayer, ప్రార్థన, prayer, ప్రార్థన, prayer, ప్రార్థన, prayer, ప్రార్థన, prayer, ప్రార్థన, prayer. ప్రార్థన. We got the job, ఉద్యోగం వచ్చింది, we got the money, ధనం వచ్చింది. and the next thing, మూడోది ఏంటంటే, who? ఎవరు వస్తారు ఇప్పుడు? Your relatives, బంధువులందరూ మళ్ళీ వచ్చేసారు, your friends. మరి స్నేహితులందరూ వచ్చేసారు ఇంటికి. Whatever you have or whatever you do not have, నీవు the ఏమి ఉన్నా, one person who will never leave you is Jesus. అయ్యో నీకు ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ఎప్పుడు నీతో పాటు ఉండేది ఒక్కరే, ఆయన యేసయ్య ఒక్కడే నీతో పాటు. His name is Jesus of ఆయన Nazareth. పేరు, Jesus of Amen. Nazareth. Jesus of Nazareth. నీతో ఎప్పుడు ఉండే వ్యక్తి పేరు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. Care of address, heaven. ఆయన అడ్రస్ ఏంటో తెలుసా? చిరునామా పరలోకం. When my children cry, నా పిల్లలు ఏడ్చినప్పుడు, when my children pray, నా పిల్లలు ప్రార్థించినప్పుడు, when my children pray day and night, రాత్రి పగలు నా పిల్లలు ప్రార్థించినప్పుడు, when this unjust fellow has done a justice, will I not run and do justice to my అయ్యో believers? న్యాయస్థుడైన ఈ న్యాయాధిపతి న్యాయము చేసినప్పుడు, న్యాయాధిపతి అయిన దేవుడు తన పిల్లలకు న్యాయము చేయడా? He is putting a challenge on himself. ఆయన తనకు తానే ఒక సవాలు పెట్టుకున్నాడు. Oh, this earthly person has done a justice. I am a God of gods, King of kings, Lord of lords, mighty Jehovah. Will I not answer speedily? ఆయనకాయనే ఒక సవాలు పెట్టుకుంటున్నాడు. అయ్యో అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి మీకు న్యాయము చేస్తే, సర్వశక్తి కలిగిన దేవుడను, యెహోవా దేవుడను, రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన నేను మీకు న్యాయము తీర్చనా, మీ ప్రార్థనకు జవాబు ఇవ్వనా అని దేవుడే ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. And my brother who was a helper, అయ్యో మా అన్నగారు ఎవరైతే ఒక పనివాడిగా పనిచేశారో, in a captain's house, ఒక కెప్టెన్ ఇంట్లో ఆయన పనివాడిగా పనిచేశారో, he is a captain of a ship right now. ఇప్పుడు ఆయన స్థితి ఏంటో తెలుసా? ఒక పెద్ద షిప్ కి ఒక కెప్టెన్ గా దేవుడు మార్చేశాడు. His salary is 7 lakhs per month. ఆయన జీతం నెలకి 7 లక్షల రూపాయల జీతం ఆయనకి ఇప్పుడు. When a praying mother ఒక ప్రార్థించే తల్లి prays for the children, పిల్లల కొరకు ప్రార్థించినప్పుడు their lives will be beautifully settled. వారి జీవితాలు చాలా సుందరముగా దేవుడు స్థిరపరుస్తాడు. And when these things happened, ఎప్పుడైతే ఈ విషయాలు జరిగినాయో, all of our family members have given our lives to Christ. మా కుటుంబ సభ్యులందరము కూడా మా జీవితాలను క్రీస్తుకి ఇచ్చేసాం. And we realized one thing, ఒక విషయాన్ని మేము గమనించాం, that
Jesus is the one who answers to prayers. ఒకే ఒక విషయాన్ని మేమందరము తెలుసుకున్న సంగతి ఏంటంటే ఆ యేసయ్య ఒక్కరే, యేసు ఒక్కడే, యేసయ్య ఒక్కరే ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని తెలుసుకున్నాం. Many one will listen to your problems. చాలా మంది మీ సమస్యలు వింటారు. Your pastor may listen to your problems. మీ దైవజనుడు మీ సమస్యలు వింటాడు. Your best friend may listen to your problems. మీ బాగా మంచి స్నేహితులు మీ సమస్యలు వింటారు. He may give you 100 rupees today. ఈ రోజు మీకు 100 రూపాయలు వారు ఇవ్వచ్చు. But the only person who can save you, అయితే మిమ్మల్ని రక్షించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే, the only person who can save your family, మీ కుటుంబాన్ని రక్షించే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే is Jesus. ఆయన యేసే. Is Jesus. యేసయ్యే. Is Jesus. యేసయ్య ఒక్కడే. Where there is prayer, ఎక్కడ ప్రార్థన ఉంటుందో there is God. దేవుడు ఆ స్థలంలో ఉంటాడు. And when I was in the whole night prayer meeting in a church, నేను ఒక సంఘములో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు my pastor called me మా సేవకుడు నన్ను పిలిచాడు. and he laid his hands. ఆయన తన చేతులు నా మీద పెట్టాడు. From today on, ఈ రోజు మొదలుకొని your name is not Sai Kumar. నీ పేరు సాయి కుమార్ కాదు, Your name is Pradhana Kumar. నీ పేరు ప్రార్థనా కుమార్ అని చెప్పారు. I asked him, నేను అడిగాను ఆయన్ని, I didn't ask you to give me a name. అయ్యా నాకు పేరు పెట్టమని మిమ్మల్ని అడగలేదు నేను. What is this name? ఈ పేరేంటి అయ్యా ఎలా ఉంది? Pradhana Kumar. After few months, కొన్ని నెలల తరువాత God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. My dear son, నా ప్రియ కుమారుడా, I have chosen you నేను నిన్ను ఎన్నుకున్నాను. for the purpose of prayer. ప్రార్థన కొరకే నిన్ను ఎంపిక చేసుకున్నాను. You have to go everywhere. నువ్వు ప్రతి చోటికి వెళ్ళాలి. Speak on prayer. ప్రార్థన గురించి మాట్లాడాలి. Preach on prayer. ప్రార్థన గురించి ప్రసంగించాలి. Teach on prayer. ప్రార్థన గురించి బోధించాలి. Pull my people to the place of prayer. నా ప్రజలను ప్రార్థనా స్థలానికి నీవు లాగాలి. Revive churches to prayer. ప్రార్థన కొరకు సంఘాలను ఉజ్జీవపరచాలి. With that call, ఆ పిలుపుతో, with that burden, ఆ భారముతో wherever we go, మేము ఎక్కడికి వెళ్ళినా we preach prayer. మేము ప్రార్థనను ప్రసంగిస్తుంటాం. We preach prayer. ప్రార్థనను ప్రసంగిస్తున్నాం. We live prayer. మేము ప్రార్థనలో జీవిస్తున్నాం. And we preach prayer. మేము ప్రార్థనను ప్రసంగిస్తున్నాం. And we give prayer. మేము ప్రార్థనలో ఇస్తున్నాం. In a span of 10 years, 10 సంవత్సరాల కాల వ్యవధిలో I must have preached close to 5,000 messages. ఇంచుమించుగా 5,000కు పునరమారం 5,000 ప్రసంగాలు నేను చేసి ఉంటాను. All of 5,000 messages is only one thing: prayer, 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 ఒకే prayer, అంశమండి. prayer, ప్రార్థన, 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 ప్రార్థనను కూర్చే మేము ప్రసంగం చేసాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Because ఎందుకంటే where there is prayer, ఎక్కడ ప్రార్థన ఉంటుందో there is God. అక్కడ దేవుడు ఉన్నాడు. Where there is prayerlessness, ఎక్కడ ప్రార్థన లేమి ఉందో there is a devil. అక్కడ దయ్యం ఉంటుంది. Choose whom you wanted in your life. నీ జీవితంలో ఎవరు కావాలో ఈ రాత్రి నువ్వు ఎంపిక చేసుకో. On an average, I intend to pray 8 hours a day, read 10 chapters of Bible, read 5 Christian literature books in a week.
పులారా నేను ప్రార్థనను గూర్చి బిడ్లారా మరి రోజుకులో పులారా 10 అధ్యాయాలు చదువుతూ వారములో 5 పుస్తకాలను చదువుతూ నేను సిద్ధపడుతూ ఉన్నాను. For every meeting ahead, నేను వెళ్ళే ప్రతి సభ కూడా my team at least prays 2000 hours of prayer for 1 hour of message. 1 గంట ప్రసంగం కొరకు నా బృందం అంతా కూడా నా టీం అంతా కూడా 2000 గంటలు ప్రార్థన చేస్తుంటారు. కనీసం 5 ladies have committed their life to pray about me 24 hours a day. ఇదిగో 5 స్త్రీలు రోజుల 24 గంటలు నా కొరకు ప్రార్థన చేయడానికి వారి జీవితాలు దేవుడి ముందు సమర్పణ చేసుకున్నారు. 24 hours. 24 గంటలు. 24 hours. 24 గంటలు. 24 hours. 24 గంటలు. There is someone who is praying about me. అయ్యో ఇప్పుడు కూడా ఎవరో ఒకరు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. And even as we are preaching, someone is praying that God will touch you. ఇప్పుడు మేము ప్రసంగం చేస్తూ ఉండగా ఎవరో ఒకరు ఈ ప్రసంగం ద్వారా తాకబడాలని మా కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. For every conference which we go, మేము వెళ్ళే ప్రతి సభ కూడా we tell it to the pastor. పాస్టర్ గారికి ఒక మాట మేము చెప్తాం. My dear pastor, అయ్యా పాస్టర్ గారు, I do not take money. నాకు డబ్బులు అవసరం లేదు. I do not need accommodation. నేను ఏ అకామిడేషన్ నాకు అక్కర్లేదు. I do not need a food. అయ్యా భోజనం పెట్టకపోయినా పర్వాలేదు. Tell me the place. అయ్యా స్థలం ఎక్కడో చెప్పండి. I will come and preach and go. నేను వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోతాను. But what you have to do, నువ్వు చేయవలసింది ఏంటంటే that you have to pray for 100 hours. కనీసం ఒక 100 గంటలైనా ఈ సభ కొరకు ప్రసంగం కొరకు ప్రార్థన చేయమని నేను చెప్తాను. That is the cost of my prayer. నా ప్రార్థన యొక్క ఖరీదు వెల అదే అయి ఉంటున్నది. Where did Jesus Christ charge for his sermon? ఎక్కడ బిడ్డలారా యేసుక్రీస్తు తన యొక్క దైవ జనుడు కొరకు వెతుకుతున్నాడు. Where did Jesus Christ charge money for his sermon? ఎక్కడ బిడ్డలారా మరి తన సేవకుడు కొరకు బిడ్డలారా ధనమును ఆయన చార్జ్ చేస్తున్నాడు. Where did Jesus Christ charge for his sermon? తన సేవకుల కొరకు ఎక్కడ దేవుడు వెతుకుతున్నాడు. ప్రభు అందించిన సందేశం బట్టి ప్రభు ఎక్కడ డబ్బులు గడించాడు? For every miracle did he charge money? పులారా ఆయన చేసిన అద్భుతాలకు డబ్బులు వెల చెప్పాడా? For every miracle, for every healing did he charge money? అయ్యో ప్రతి అద్భుతానికి ప్రతి ఆశ్చర్య కార్యాలకి డబ్బులు ఇవ్వండి అని అడిగాడా? For every message did he ask to get money? అయ్యో ప్రసంగాలు చేసినప్పుడు డబ్బులు ఇవ్వండి అని యేసయ్య ఎక్కడైనా అడిగాడా? All that one thing Jesus did, యేసయ్య చేసిన ఒకే ఒక పని ఏంటంటే to go run away from the crowds. అయ్యో ఆ యొక్క గుంపుల మధ్యలో All night praying. రాత్రంతా ప్రార్థన. All night praying. రాత్రంతా ప్రార్థన. All night praying. రాత్రంతా ప్రార్థన. And come in the morning ఉదయాన్నే వచ్చేవారు and heal people. ఆయన ప్రజలను స్వస్థపరిచేవారు. Heal people. ప్రజలను బాగు చేసేవారు. Preach people. ప్రజలను బాగు Teach చేసేవారు. people. ప్రజలకు బోధించేవారు. And go back. మరలా వెనక్కి వెళ్ళిపోయి And praying. ప్రార్థన చేసేవారు. And praying. ప్రార్థించేవారు. And praying. ప్రార్థించేవారు. And come next day. మరలా మరుసటి రోజు వచ్చి Heal people. ప్రజలను బాగు చేసేవాడు. Preach to people. ప్రజలకు బోధించేవారు. Teach to people. ప్రజలకు ప్రసంగించేవారు. And go back. మరలా వెనక్కి వెళ్ళిపోయి All night in prayer. రాత్రంతా All night in prayer. రాత్రంతా ప్రార్థనే. All night in prayer. రాత్రంతా ప్రార్థనే. To the point, ఎంత ప్రార్థన అంటే his body is dead. ఆయన దేహము చీల్చబడింది. Crown of thorns. పులరా ఇదిగో ముళ్ళ కిరీటము. Nails on hands. ఓ చేతుల్లో మేకులు. No blood on his body. తన దేహములో ఒక చుక్క రక్త బొట్టు కూడా లేని పరిస్థితి. Even in that time, ఆ సమయములో కూడా he was
praying. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. Where there is prayer, ఎక్కడ ప్రార్థన ఉంటుందో there will be God. అక్కడ దేవుడు ఉంటాడు. Let us close our eyes. మన కళ్ళు మూసుకుందామండి. Take a decision. ఒక నిర్ణయాన్ని తెచ్చుకుందాం. Oh Lord, ప్రభువా, I will pray, oh Lord. అయ్యా, I will not allow my family to die. అయ్యో నా కుటుంబము మరణించడానికి నేను ఒప్పుకోనయ్యా. I will not allow my goods to ruin. అయ్యో పులరా, నా యొక్క బ్రతుకులు ప్రభా పాడైపోవడానికి నేను ఒప్పుకోను ప్రభువా. No Lord, అయ్యా ఒప్పుకోనయ్యా. I will pray. నేను ప్రార్థిస్తాను. Help me to pray. అయ్యా ప్రార్థించడానికి సహాయం చేయండి. Help me to pray early morning. అయ్యా ప్రతి ఉదయం ప్రార్థించడానికి సహాయం చేయండి. Take a decision. ఒక నిర్ణయాన్ని చేసుకో. Take a decision. ఒక నిర్ణయాన్ని చేసుకో. Take a decision. ఒక నిర్ణయము చేసుకో. Everyone stand up and close your eyes. దయచేసి అందరూ నిలబడి కళ్ళు మూసుకుందాం. Mighty Heavenly Father, శక్తివంతమైన పరలోకపు తండ్రి, we pray for these people. ఈ ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Lay the mighty hands upon them. వారి మీద నీ బలిష్టమైన చేతులుంచండి. Let the fire of God touch them. దేవుని అగ్ని వారిని తాకును గాక. Release the fire. అయ్యా అగ్ని విడుదల చేయండి. Release the fire. అగ్ని విడుదల చేయండి. Release the fire. అగ్ని విడుదల చేయండి. Touch them. వారిని తాకండి ప్రభువా. Bless them. ఆశీర్వదించండి. Raise them as a mighty prayer voice. అయ్యో ఈ స్థలమందు బలమైన ప్రార్థించే ఒక సైన్యము లేపండి. Where they will overthrow idolatry and adultery in this place, raise the young people to pray. ఆమేన్. ఎక్కడైతే అగ్ర విగ్రహారాధన వ్యభిచారము అయ్యా పెళ్ళుబుకిపోతూ అయ్యా పెరిగిపోతూ ఉందో దాన్ని పెళ్ళుబుకించడానికి ప్రార్థించే యవ్వన సైనికులు లేపండి దేవా. Marakata tata barakata. Leshokotore. దేవా Everyone, oh Lord. ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. No God. ప్రతి బిడ్డను తాకండి నాయన. Touch everyone, oh ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రము నాయనా. నీ యొక్క సేవకుడితో నిలబడి నీ స్వరాన్ని విత్తావు ఈ ప్రాంతంలో. నీకు వందనాలు ప్రభువా. ఎవరు మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేయండి. ప్రార్థన లేకుండా దేవుని బిడ్డగా బ్రతకటం వ్యర్థం. ఒక అద్భుతమైన సందేశం విన్నావు. అది సందేశము కాదు, నీ జీవన శైలిగా మారాలి. ఈరోజే మారాలి, ఈరోజే మారాలి, ఈరోజే మారాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత, తన బలము చేత ఈరోజు నిన్ను తాకాడు, నిన్ను తాకాడు, నిన్ను తాకాడు, నిన్ను తాకాడు, నిన్ను తాకాడు, నిన్ను తాకాడు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత, తన అభిషేకము చేత నిన్ను తాకాడు. బిడ్డలారా, దైవజనుడు మాట ఇది దేవుని మాటగా స్వీకరిస్తావా? 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 ఊరికినే రాలేదు ఇక్కడికి. నా ప్రభు నీతో మాట్లాడినాడు, నా ప్రభు నీతో మాట్లాడాడు, నా ప్రభు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చక్కటి మాటలు నీ హృదయాన్ని, నువ్వెన్ని ఆల్ నైట్ ప్రేయర్ చేసావు. రేపు రాత్రి ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. రాగలవా? ఒక తీర్మానం చేస్తావా? నేను తీర్మానం చేస్తూ ఉన్నాను. రేపు రాత్రి సభ అయిన తర్వాత ఇక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన మీరందరూ ఏకీభవిస్తారా? ఓ తీర్మానం చేసుకోండి, ఓ తీర్మానం చేసుకోండి. రేపు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఇక్కడ చేయబడుతూ ఉంది. నువ్వు చేయగలుగుతావా? ఉండగలుగుతావా? నీ ప్రార్థన లేకపోతే దెయ్యం ఏలుబడిలోకి వెళ్తావు. ప్రార్థన ఉంటే దేవుడు ఏలుబడిలోకి వస్తావు. నీవు దేవుడి స్వాధీనంలో ఉండాలి. ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఏవి కార్యాలు జరగవు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అవును, నా ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి, నా ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్ని అద్భుతాలు చేశాడు. ఆయన
ఒక అద్భుతం జరగాలంటే ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగాలి. ఓ సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగాలి. ఓ సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగాలి. రేపు రాత్రి సభ అయిన అనంతరం ఇక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. ఒక మొక్కుబడి చేసుకో, రేపు ఎలాగైనా ఉంటాను ప్రభువా, రేపు రాత్రి అంతా ఉంటాను, నీ చిత్తమైతే ఈ ప్రాంతంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ప్రారంభించగలిగితే మీ సంఘాలకు వెళ్తే వెళ్ళండి, వద్దనను కానీ సంపూర్ణ ప్రార్థనలో రావడానికి సిద్ధపడండి. నేను రేపే ప్రార్థన ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన రేపు జరగబోతుంది. ప్రతి 2వ శుక్రవారం నాడు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఈ ప్రాంతంలో జరగబోతుంది. నా ప్రభు చెప్పాడు, ఈ సమయంలో ప్రతి నెల 2వ శుక్రవారం ఇక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుంది. ప్రార్థన ఏకీభవిస్తావా? ప్రార్థనే సమస్తానికి కారణం, ప్రార్థనే సమస్తానికి మూలం, సమస్తానికి మూలం, సమస్తానికి మూలం, సమస్తానికి మూలం. ప్రార్థనే సమస్తానికి మూలం. నీ ఆత్మీయ జీవితం బాగుపడాలంటే ప్రార్థనే సమస్తానికి మూలం. అవును, ఈ యొక్క సభలు పెట్టడానికి 6 నెలలు ప్రార్థించాం, 6 నెలలు ప్రార్థించాం. మా బలము ప్రార్థనే, ఈ సభలకు బలము ప్రార్థనే. నీ బలము కూడా ప్రార్థన ఇవ్వాలి. నీ కుటుంబము బాగుపడాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. 6 నెలలు ఉపవాసాలు ప్రార్థించాం సంగముగా. ఈ రోజు వరకు కూడా ఉపవాసముతోటే ఉన్నారు ఒకరు. ఈ ప్రార్థన యుద్ధంలో నువ్వు భాగస్థులవుతావా? రేపు రాత్రి సభ అయిన అనంతరం భోజనాలు చేయగలిగిన వారు భోజనాలు చేసి ఇదే ప్రాంగణంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతోంది. ఒక తీర్మానం చేసుకోండి, రేపు ఎలాగైనా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉంటాను. నా ప్రభు చెప్పమన్నాడు, చెప్తూ ఉన్నాను. నా తండ్రి చెప్పమన్నాడు, చెప్తూ ఉన్నాను. నా డాడీ చెప్పమన్నాడు, చెప్తూ ఉన్నాను. నా విజయానికి కారణం ప్రార్థనే. ఈ దైవజనుడు సాయి కుమార్ గారు విజయానికి కారణము ప్రార్థనే. నీ విజయానికి కూడా ప్రార్థనే కారణం అవ్వాలి. ప్రార్థన జీవితం ప్రారంభించు, ప్రార్థన జీవితం ప్రారంభించు, ప్రార్థన జీవితం ప్రారంభించు ప్రియుడ, ప్రార్థన ప్రారంభించు. ప్రార్థన ప్రారంభిస్తావా? ప్రార్థన ప్రారంభిస్తావా? నీ జీవితంలో చీకటి వెలుగుగా మారాలంటే, అశాంతి శాంతిగా మారాలంటే, బలహీనత బలముగా మారాలంటే ప్రార్థన, 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 ప్రార్థన. ఒక తీర్మానం చేస్తావా? ఊరికినే కాలక్షేపానికి వచ్చావా? ఓ తీర్మానం చేసుకుని వెళ్తావా? నీవింతవరకు ప్రార్థించకపోయినా ఆయన నీ యొక్క జీవితాన్ని నడిపించాడు. ప్రార్థించకపోయినా ఇంతవరకు నిన్ను బ్రతికించాడు ఆయన. ఇక మీదట ప్రార్థించడం మొదలుపెట్టు. మొదలు పెడతావా? మొదలు పెడతావా? మొదలు పెడతావా? మొదలు పెడతావా? ప్రార్థనా జీవితం అన్నిటికీ సమయాన్ని ఇస్తూ ఉన్నావు. నీ కుటుంబ పోషణ కొరకు సమయాన్ని ఇస్తూ ఉన్నావు. నీ ఇంటి పనుల కొరకు సమయాన్ని ఇస్తూ ఉన్నావు. నీ పాడి పంటల కొరకు సమయాన్ని ఇస్తూ ఉన్నావు. ప్రార్థన చేయటం నేర్చుకోవా? ప్రార్థనా పర్రాలుగా మారవా? నామకార్థ క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా ఉండిపోతావా? అనేక సార్లు నువ్వు ప్రార్థించుకోకుండా వెళ్ళినా నువ్వు క్షేమముగా రావడానికి కారణం ఏమిటో తెలుసా? కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప బిడ్డ, ఆయన కృప. రేపు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. రాగలుగుతావా? మోకాలు వేద్దాం అందరము. రేపు రాత్రి ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. ఈ ప్రాంతములకు ఉద్యమం రావాలంటే ప్రార్థన అవసరం, ప్రార్థనా పరుల అవసరం, ప్రార్థనా పరుల అవసరం, ప్రార్థనా పరుల అవసరం.
ప్రార్థనా పరుల అవసరం, ప్రార్థనా పరుల అవసరం, ప్రార్థనా పరుల అవసరం. మాతో జత కట్టి ఎంతమంది ప్రార్థనలకు వస్తారు? మాతో రేపు రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. రేపు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన, రేపు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఓ తీర్మానం చేసుకుంటావా? ఒక బలమైన కార్యం చూస్తావు, ఒక బలమైన కార్యం. ఇంతవరకు నీకేమైతే బంధకాల్లో ఉండిపోయావు, ఆ కుటుంబం 13 సంవత్సరాలు బంధకాల్లో ఉండిపోయింది. ప్రార్థన 13 సంవత్సరాల సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ హృదయం దేవుడికి సమర్పించుకొని మనసారా ప్రార్థనలు గడుపుతావా? కాలక్షేపం భక్తి చేస్తూ ఉన్నావు ఎంతవరకు? బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చినప్పుడు, వెళ్తున్నాను వస్తున్నాను ప్రభువా కాపాడు అని ఏదో ఆచార ప్రార్థనలో గడిపిస్తావేమో. నో, నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన వద్దు. ప్రభుతో సన్నిహితముగా మారే ప్రార్థన. ప్రార్థన దేవుని నిన్ను కలిపేది. అది ఒక వంతెన లాంటిది, అది ఒక వారధి. దేవుడితో మాట్లాడుకునే గొప్ప భాగ్యం. అవును, అనేక సార్లు మనం మరిచిపోయాం ఆయన్ని. అనేక సార్లు మనం మరిచిపోయాం. అనేక సార్లు పాపముతో కులికాం, లోకముతో కులికాం, నిద్రపోతులైపోయాం, బద్ధకస్తులుగా మారిపోయాం, తండ్రి చెప్పిన పని చేయలేకపోయాం. ప్రార్థించకపోయినా దేవా, ఈ రాత్రి మా ప్రజలను దర్శించునానా, మా ప్రజలను దర్శించునానా, మా ప్రజలను దర్శించునానా. మా ప్రజలను దర్శించునానా. ప్రార్థనా జీవితం ప్రారంభిద్దామా? ప్రార్థనా జీవితం ప్రారంభిద్దామా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. 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 రోజుకి నేను 1 గంట ప్రార్థించకుండా బయటికి వెళ్ళను. దేవుడితో గంట గడపకుండా బయటికి వెళ్ళను. ప్రారంభిద్దామా? ప్రారంభిద్దామా? ఎంతమంది తీర్మానం చేసుకుంటూ ఉన్నారు? పనులున్నాయని, ఉద్యోగాలు ఉన్నాయని, ఆవులైపోతాయి, పశువులు ఏమైపోతాయి, పాడి పంటలు ఏమైపోతాయని భయపడతాకు. నా దేవుడికి నువ్వు సమయం ఇచ్చి చూడు. నీ పాడి పంటలు ఆశీర్వదించబడతాయి, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నువ్వు ఆయన సొత్తుగా మారిపోతావు. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన స్థలానికి వచ్చావు. రేపుడు దినాన్ని ఉదయాన్నే 10 గంటలంటే 10 గంటలకే రావాలి మీరు. రేపు ఒక్కరోజు మాత్రమే మిగిలింది సభలు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు దేవుడే. మానవుని చేత కానిది, నాకు చేత కానిది, నాకు ఇచ్చిన సంఘానికి చేత కానిది నా ప్రభువే ఇప్పటిని జరిగిస్తూ ఉన్నాడు. మరి నీ వంతు ఏమిటో తెలుసా? సమయానికి రావటం, 10 గంటలకే రావటం. రేపు దైవజనుడు నటరాజన్ లాజరస్ గారు రాబోతున్నారు. రేపు పంతులు గారు రాబోతూ ఉన్నారు. ఒక శ్రేష్టమైన సంగతులు వినబోతూ ఉన్నారు. రేపు సమయానికి వస్తారు కదా ఉదయాన్ని. రేపు ఉదయాన్ని 10 గంటలకు, రేపు సాయంత్రం 5:30 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. 5:30 నుంచి 9:30 వరకు జరుగుతుంది. 1 అరగంట గ్యాప్ తర్వాత 10 గంటలకి ఇక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రారంభమవుతుంది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ జనము ఈ బంధము దానలేదు
ప్రాణమైనవు నీవు. ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ఎంత జాలినపై యేసయ్యా, ఎందుకింత జాలినపై యేసయ్యా, ఎందుకింత జాలినపై యేసయ్యా. యేసయ్యా పిలవాలి ప్రజలు, యేసయ్యని పిలుద్దాం ఇప్పుడు. ఎందుకింత జాలినపై యేసయ్యా, రండి ప్రభువా, నా జీవితంలోనికి రండి ప్రభువా. సాయి కుమార్ గారి కుటుంబంలోకి వచ్చిన దేవా, నా జీవితంలోనికి రండి ప్రభువా. నా బ్రతుకులోనికి రండి ప్రభువా. అయ్యా, కట్టు తెచ్చిన దేవా, సాయి కుమార్ గారి కుటుంబంలో కట్టు తెచ్చిన దేవా, అన్యాయస్తులు తీర్పు తీర్చినప్పుడు నేను తీర్పు తీర్చినని వాగ్దానం చేసిన దేవా. అయ్యా ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను, నా ప్రాణమైనవు నీవు. నా ప్రాణమా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా డాడీ, పలకరిస్తూ ఉంటావు. పరిశుద్ధుడా, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మా ప్రాంత ప్రజలను ప్రార్థనా పనులుగా మార్చయ్యా, ప్రార్థనా పనులుగా మార్చయ్యా, ప్రార్థనా పనులుగా మార్చయ్యా. మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ప్రార్థన చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకుంటే అత్యున్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి గొప్ప వాక్యాన్ని విన్నటువంటి మనము, ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకున్న మనము ఈ యొక్క దినం మొదలుకొని మన జీవితాల్లో ఏమి కొదువుగా ఉన్నదో వాటి నిమిత్తం మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టనంత గొప్ప దేవుడవయ్యా, నీకు వందనములు అయ్యా. నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేడయ్యా. ఈ రాత్రి కాలం ఒక శుభరాత్రి, నీ యొక్క సేవకుడిని మా మధ్యన నిలబెట్టుకుని ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ప్రార్థనే ఉజ్జీవము, ప్రార్థనే మాకు ఊపిరి. ప్రార్థన లేకుండా మా జీవితాల్లో దేన్ని మేము పొందుకోలేమన్నటువంటి సత్యాన్ని అనుభవపూర్వకంగా ఆయన తెలియజేసిన విధానం బట్టి నీకు మహిమ కలుగును గాక. రెండో దినం యొక్క కూటమిలో మీరు ఆది నుండి అంతం వరకు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అనేక మందిని ఇక్కడ తోడుకుని వచ్చి ఉన్నారు. వచ్చిన ప్రతి వారి హృదయంతో మీరు మాట్లాడి ఉన్నారు, మేము నమ్ముచున్నామయ్యా. ప్రతి వారు కూడా వారి హృదయాల్లో ప్రార్థన అవసరతలను వారు ప్రతిష్ఠించుకుంటూ వారు ఇక్కడ నుండి ఒక ప్రత్యేకమైన సంకల్పముతో
ప్రత్యేకమైన ఉద్దేశంతో వారికి నుండి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క కూటాల నిమిత్తము ప్రతి వారు కూడా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. నీ యొక్క ప్రియ సేవకుడు, నీ చేత పిలువబడినటువంటి సేవకు పిలువబడినటువంటి నీ యొక్క ప్రియ కుమారుడు పాస్టర్ ఆండ్రూస్ గారు బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో వ్యయ ప్రయాసలతో ఎంతో ధనాన్ని వెచ్చించి ఈ యొక్క ప్రదేశంలో అయా ఉజ్జీవం రావాలని, అనేక మంది నీ సత్య సువార్తను వినాలని, ప్రార్థనలో బలపడాలని ఆయనకిచ్చినటువంటి ఆ యొక్క విజన్ బట్టి, ఆ యొక్క ప్రభా గొప్ప దర్శనం బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా రేపటి దినం జరగవలసిన కార్యంలో కూడా మీరు ఉండండి. నీ సేవకుడిని సకాలంలో తీసుకుని రండి. రేపటి దిన కార్యమంతా కూడా మరి రాత్రికాల ప్రార్థన అయిన తర్వాత సంపూర్ణమైనటువంటి ఉపవాస ప్రార్థన ఉన్నదని వారు తెలియజేస్తారు. ఆ కూటంలో కూడా మీరుండి నడిపించి తెల్లవారు వరకు కూడా గంభీరమైనటువంటి ఆరాధన జరగడానికి, అనేక మంది ప్రార్థించడానికి, అనేక మంది సాక్ష్యాలు చెప్పడానికి, అనేక మంది వాక్య పరిచర్య చేయడానికి మీరు సిద్ధపరచమని, మీ యొక్క కార్యం ద్వారా మీరే మహిమ పొందుకోండియా, మీరే ఘనత పొందుకోండియా, మీరే గొప్ప ఆధిక్యత పొందుకోవాలని వేదిక మీద ఉన్నటువంటి సేవకులను, సభలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు, అనేక సంఘాలు ఉంటున్న విశ్వాసులు, వారి కుటుంబాలకును, అన్యులైనటువంటి వారుంటే వారి యొక్క హృదయాలకు మీ ఆదరణ, సమాధానము, మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క ప్రేమ, మీరు ప్రేమించే వారికి ఈ యొక్క సమయంలో వారికి సంతృప్తి కలిగి ఆనందం కలిగేటట్టుగా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూనమైన సహవాస సమాధానములు, దైవ వర్తమానం అందించినటువంటి నీ సేవకుడైన ప్రార్థనా కుమార్ గారు వారి పరిచర్యకును, ఈ యొక్క సభలు ఏర్పాటు చేసిన నీ సేవకుడు ఆయన పరిచర్యలకును, కూడి వచ్చిన అనేక మంది విశ్వాసులైన వారు, సేవకులైన వారు, మరి అనేక మంది అన్యులైనటువంటి వారు, వారి యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, దూర ప్రాంతంలో వచ్చినటువంటి ప్రియ సంఘ విశ్వాసులకు మీ ఆదరణ, సమాధానము, మీ కృప వెంబడి మీ కృప తండ్రి, మీ యొక్క ఆదరణ, మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపు, మీ ప్రేరేపణ, మీ యొక్క ప్రేమ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. వచ్చిన వారందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. రేపు 10 గంటలకు ఉదయం ఆరాధన ప్రారంభమవుతుంది. మధ్యాహ్న కాల సమయంలో బాప్టిజ కార్యక్రమం